ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డం అనిల్. ముందుగా హెడ్లైన్స్. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు. మంచిర్యాల కార్పొరేషన్ నస్పూర్ పట్టణ వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు అందించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. బీసీలకు 42% రిజర్వేషన్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. బీసీలకు రిజర్వేషన్ల సాధన చైతన్య సదస్సులో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ టి చిరంజీవులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో లయన్స్ క్లబ్ మంచిర్యాల నూతన కార్యవర్గం ఏర్పాటు. నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ నడిపెల్లి వెంకటేశ్వరరావు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అర్హులైన ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ పట్టణం 18, 21 వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పట్టాలను అందజేసిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, నిరుపేద కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేరాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 లక్షల నిధులతో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు ఏ ఒక్కరికి కూడా ఇండ్లు మంజూరు చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు అంటే ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ వరకు కూడా సింగరేణి ప్రాంతంలో రాష్ట్రం దాదాపు 12 నియోజకవర్గాలు స్ప్రెడ్ అయింది. ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా, కర్నూలు జిల్లా, మన జిల్లా. ఎక్కడ కూడా సింగరేణి కారణాలకు రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇల్లు లేవు, దానిలో ఏమి ఇయ్యలేదు. ఈసారి మొట్టమొదటి నుంచి ఈ కార్యక్రమాన్ని కలిసి అన్ని మీటింగ్లలో మాట్లాడి, సీఎల్పీ మీటింగ్లో మాట్లాడి, ముఖ్యమంత్రి గారు అందరితో మాట్లాడి, వాళ్ళు రిటైర్ కార్మికులు, వాళ్ళు కోటీశ్వరులు కాదు. మీరు అర్థం చేసుకున్న సింగరేణి గవర్నమెంట్ వాళ్ళు రిటైర్ 1,00,000 వాళ్ళకి వచ్చేసి 4,000 నుంచి మొదలు పెట్టి మ్యాక్సిమం అసలు 15,000, 20,000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కూడా పిల్లలు వాళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు ఏదో డబ్బులన్నా పిల్లలు చదువుకున్న తర్వాత తీసుకుపోయింది, వాళ్ళు పట్టించుకుంటే వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పడం జరిగింది. దాన్ని కొట్టాడి రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే 20,000 వరకు ఉందో వాళ్ళు రేషన్ కార్డు ఇస్తున్నాం. వాళ్ళకు కూడా ఇళ్ళ పట్ట ఇల్లు ఉంటే పట్టా జాగ్రత్త లేకపోతే ఇళ్ళ పట్ట జాగ్రత్తతో పాటు ఇళ్ళ పట్టాలు కూడా వస్తాయి, పెన్షన్లు కూడా వస్తాయి. ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమం అన్ని కార్యక్రమాలు వాళ్ళ భాగస్వామ్యం చెప్పడం జరిగింది. వాళ్ళ భాగస్వామ్యం పూర్తి చేసేందుకు ఎక్స్పెక్ట్ దానికి కట్టుబడి కూడా మనం ఎంకపోయే ప్రసక్తి లేదు. ఇక నియోజకవర్గం మొత్తం మీద ఇప్పటివరకు ఏవైతే వాగ్దానం చేసినాం దాదాపు అన్నీ అయిపోయినప్పుడు మీ దగ్గర ఇంకా మిగిలిపోయింది ఇళ్ళ పట్టాలు అదొక్కటి చేస్తే నేను చెప్పినా పూర్తి అయితే అట్లాంటి నేను నిద్రపోయేది అనుకునేది. నేను ఒకటి కోరుకునేది ఒకటి ఉంటే ఈ నియోజకవర్గం సరే ఎన్నికలు అయిపోయినాయి కావాలి. ఇప్పుడు మిగిలింది 3 లక్షల మంది ఓటర్, దాదాపు 2,50,000 జనాభా నా కుటుంబం అంటుంటాను. నా కుటుంబం అంటున్నప్పుడు ఒకటే ఆలోచన ఏంటంటే, ఈ కుటుంబంలో ఏ రకమైన ఇబ్బంది లేకుండా, ఏ రకమైన కష్టం లేకుండా వాళ్ళ పిల్లలు చదువుకుంటారు కానీ, వాళ్ళకి దవాఖాన హాస్పిటల్ కోసం కానీ, లేకపోతే పని కోసం కానీ, లేకపోతే ఇంకే సమస్య లేకుండా వాళ్ళు ఎప్పుడైతే నిశ్చింతగా 9 గంటలకు మంచిగా నిశ్చింతగా గుణమి చేసుకొని పండుకుంటారో అప్పటిదాకా నాకు నిద్ర లేకుండా పనిచేసే బాధ్యత ఉంది. ఎప్పుడైతే అనుకుంటే 6 దాకా పని ఖచ్చితంగా చేసుకుంటానని చెప్పిన దాన్ని ఇచ్చిపెట్టే ప్రసక్తి లేదు. ఇక మిగిలింది నస్పూర్ గురించి ఒక 2 నిమిషాలు చెప్పాలి. నస్పూర్ ఒక కష్టపడుతున్న పట్టణం.
కసి అదే తప్పు జరిగింది 2018 మా ద్వారా సార్వత్రికమైన కసితోటి వాళ్ళు 34,000 పోలైతే 24,000 మెజార్టీ ఇచ్చారంటే అంతకంటే ఎక్కువ లేదు. ఖచ్చితంగా మీరు ఏదైతే విధంగా నన్ను గెలిపించాలో నర్సుకు గుర్తించలేదు. ఈ రోజు చెప్తున్నా నస్పూర్ పట్టణానికి ఒక 6 నెలల సంవత్సరం టైం అయింది. మంత్రాల కన్నా ముందు తీసుకోకపోతే నన్ను అడగండి. మంత్రాల కన్నా ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా భయపడేది, సమస్యలు భయపడని నా ఓటింగ్ లేదు, నా రక్తం లేదు. ఖచ్చితంగా ప్రతి సమస్యకు పరిష్కారం అవుతుంది. ఇక మిగిలింది ఓసీల గురించి మాట్లాడిన ఈ రోజు కూడా చెప్తాను. మళ్ళీ ఓసీలకు సంబంధించిన మట్టుకు ఉద్యోగాలు ప్రతి ఉద్యోగం మన పిల్లలకే వస్తుంది. ప్రత్యేకంగా మొదటి తాళపల్లి సింగపూర్ వాళ్ళ తర్వాత మిగతా నస్పూర్ ప్రాంతానికి ఇచ్చిన తర్వాత మిగతా బయట కానీ ఒక్క ఉద్యోగం కూడా వచ్చిన తర్వాత దాదాపు 300 మంది 1000 రోజులు తీసేసి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒక దఫా మళ్ళీ తీసేసి ఖచ్చితంగా ఇస్తాను. అదేవిధంగా సింగరేణి అవుట్ సోర్సింగ్ కానివ్వండి, ఏ రకమైన అవకాశాలు వచ్చినా సింగరేణి ద్వారా వచ్చే అవకాశాలు ప్రతి అవకాశం మన పిల్లలకి రావాలి, మన పిల్లలు చేస్తాం. దీంతో పాటు ఇంకా మన పిల్లలతో పాటు ఇంకా వాళ్ళ చాలా సమస్యలు ఇప్పుడు చెప్పి ఇంకా చెప్పి నేను రోజు మళ్ళా చెప్తాను అనుకుంటా. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒక విషయం స్పష్టంగా చెప్తాను. అభివృద్ధి నాకు పెట్టండి. అభివృద్ధి అంటే రోడ్డు, డ్రైనేజీ, మంచినీళ్ళు, కరెంటు, తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఈ రకం సౌకర్యాలు కరెంటు, ఈ సౌకర్యాలు చేయగలిగితే మీ పని మీకు చేస్తే మిగతా ఈ సంక్షేమం అన్ని ఇటువంటివన్నీ కూడా ఇదొక పక్క అదొక పక్క, ఈ రెండుకి సమానంగా తీసుకుపోయినట్టే మనం అభివృద్ధి పదాలు పోతాం. ఓన్లీ సంక్షేమం ఉన్నా రెండుకి కల్పన తీసుకుపోతాం. ఆ ఉద్దేశంతో చేస్తున్నాం. ఇలా అభివృద్ధి అనేది నిరంతర భక్తి రాగలదు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని, అందుకే కాలయాపన చేస్తూ బీసీ రిజర్వేషన్లను దాటివేస్తున్నారని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ రిటైర్డ్ కలెక్టర్ చిరంజీవులు అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రం చార్వాక హాస్పిటల్లో బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ల సాధన కోసం బీసీ చైతన్య సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ టి చిరంజీవులు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి చేతులు దులుపుకుందని, కేంద్రంలో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో పెట్టకుండా పట్టించుకోవడం లేదని, ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నాయని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించడానికి ఈ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా జీవోలు ప్రకటించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్లో పెట్టాలని, అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి అఖిలపక్షంగా ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి రిజర్వేషన్ బిల్లును ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని ఐక్య బీసీ సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం మంచిర్యాల కొమరంభీం జిల్లా కన్వీనర్ డాక్టర్ నీలకంఠేశ్వరరావు, వివిధ బీసీ సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. బీసీలకు ఏ విధంగా 42% రిజర్వేషన్లు సాధించవచ్చు అనేటువంటి ఒక సదస్సును పెద్దలు నీలకంఠేశ్వరరావు గారు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము హైదరాబాద్ నుంచి మా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం మెంబర్స్ అందరం కూడా ఇక్కడ ఒక 4 రావడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము గత ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కులగణన చేసి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి తెలియజేయడం అయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటర్ లిస్టుల ఆధారంగా బీసీలను, ఎస్సీ, ఎస్టీలను గుర్తించి ఎన్నికలకు పోవడానికి ప్రయత్నాలు చేసింది. ఆ సందర్భంగా మేము రాజకృష్ణ హోటల్లో ఒక సమావేశం నిర్వహించి గత సంవత్సరం జూలై 30వ తారీఖు మరి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి బీసీలకు కులగణన జరగకుండానే ఎన్నికలకు పోయే సమాయత్తం చేస్తుంది, మరోసారి మోసం చేయబోతుందని చెప్పి హెచ్చరించినప్పుడు అన్ని బీసీ సంఘాలు కూడా ఏకమై రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటంతో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి అక్టోబర్ 10న కులగణనకు సంబంధించిన జీవో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నవంబర్ 2024లో కులగణన జరిగింది. ఆ తర్వాత మార్చిలో ఈ కులగణన జరిగిన తర్వాత 42% రిజర్వేషన్ పెంచుతూ ఎస్సీఎస్ అంటే బీసీలకు ఇవ్వడం జరిగింది. సో ఇది పెంచుతూ వాళ్ళు ఏం చేశారంటే 9వ షెడ్యూల్లో పెట్టడానికి రాష్ట్రపతికి పంపించారు. గవర్నర్ గారు కూడా దీనికి ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపించారు. కానీ రాష్ట్రపతికి పంపించిన తర్వాత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ దీన్ని పట్టించుకుంటలేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏప్రిల్ 2 రోజు ఒక మామూలు ధర్నా అక్కడ బీసీ సంఘాలు నిర్వహిస్తే వారు వెళ్ళడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఆ తర్వాత దాని గురించి పట్టించుకోలేదు. ఈ ఏప్రిల్ 2 తర్వాత ప్రధానమంత్రి గారిని ఒక 10 సార్లు కలిసి ఉంటాడు, కానీ
ఏ ఒక్క రోజు కూడా బీసీ 42% రిజర్వేషన్ బిల్లు గురించి వాళ్ళు మాట్లాడలేదు. అట్లనే కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు అనుకున్న క్షణంలో వారం రోజులలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ భారతదేశం మొత్తం అమలు చేసింది. మరి మా బీసీ బిల్లు వెళ్ళి ఇప్పుడు 3 నెలలు అవుతుంది. మా బిల్లు గురించి ఎందుకు పట్టించుకుంటే మీ కేబినెట్ సమావేశాలు 7 సార్లు జరిగినాయి. మా బిల్లు వచ్చినప్పుడు ఇప్పటి వరకు ఆ బిల్లు గురించి మీరు మాట్లాడతారు. మరి మీ ఇద్దరికి కూడా చిత్తశుద్ధి లేదు. సో మరి బీసీల పట్ల ఎందుకు ఆ సవతి ప్రేమ? అందుకే బీసీలకు జరుగుతున్నటువంటి పరిణామాల గురించి తెలియజేస్తూ వాళ్ళని చైతన్యవంతపరిచి రాబోయే కాలంలో బీసీ సంఘాలు వీళ్ళకి ఎట్లాంటి గుణపాఠం నేర్పాలనే విషయాన్ని తెలియజేయడం కొరకే మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో బిల్లు పెడితే ఏం చెప్పారు? మేము కేంద్ర ప్రభుత్వానికి అఖిల పక్షాన్ని తీసుకెళ్తాం, అక్కడ ప్రధానమంత్రిని కలిసి ఒప్పించి 9వ షెడ్యూల్లో పెట్టి మేము ఇది రాజ్యాంగ సవరణ చేయించి 9వ షెడ్యూల్లో పెట్టి రిజర్వేషన్ను రక్షిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు మీరు ఎవరన్నా అఖిలపక్ష సమావేశాన్ని ఢిల్లీకి తీసుకెళ్లారా? ప్రధానమంత్రిని కలిశారా? వాస్తవానికి నేను ఒకసారి కలిసి ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం. మేమందరం మీరు ఖచ్చితంగా అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి ఢిల్లీకి, దీన్ని 9వ షెడ్యూల్లో పెట్టించండి అని చెప్పేస్తే దాన్ని పట్టించుకున్నదే లేదే. ఎంతసేపు మేము ఆ గొప్పలు చేసాం ఈ గొప్పలు చెప్పామని చెప్తున్నారే తప్ప మాకు మీరు 42% మాట ఇచ్చిందో ఆ మాట ఎట్లా నెరవేర్చాలని మీ కర్మ, మీరు చేయాలి. అది ఎందుకు చేస్తలే? సో బీసీలు ఈ విషయాలు అర్థం చేసుకుంటారు. ఇవాళ కొంతమంది జీవో ఇస్తే సరిపోద్ది రాష్ట్ర ప్రభుత్వం అంటున్నారు. జీవో ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మీద జీవో ఇచ్చి ఉంటే ఇమ్మీడియట్గా హైకోర్టులో కొట్టేస్తారు. ఎందుకంటే 2018లో కూడా పంచాయతీరాజ్ చట్టం అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. 2018 పంచాయతీరాజ్ చట్టంలో బీసీలకు 34% లోకల్ బాడీస్లో రిజర్వేషన్ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల 34% ఇచ్చి ఆ తర్వాత జీవో 396 అని 21/6/2018 రోజు ఇచ్చారు. ఆ జీవో పైన కొంతమంది హైకోర్టుకి వెళ్ళగానే అవును ఇది 50% సీలింగ్ లోబడి ఉండాలి, 50% సీలింగ్ ఎట్లా దాటిందని చెప్పేసి హైకోర్టు కొట్టేసింది. మళ్ళీ మీరు సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తే సుప్రీంకోర్టు కూడా మీరు ఎట్లా ఇచ్చారు 50% మించి, ఎందుకంటే బీసీలకు 34 అంటే ఎస్సీలకు 18, ఎస్టీలకు 10 అంటే 62% అయింది. కాబట్టి ఇది చెల్లదని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఈ 42% ప్రభుత్వం ఒకటి బిల్ పాస్ చేసిందో ఈ బిల్లుని మరి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారనేదే పెద్ద ప్రశ్న. ఈ రోజున చేసిన తర్వాత ఢిల్లీలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము మరి బీజేపీని చెప్పడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది, పోరాటం చేయడం జరిగింది. మరి ఈ రోజున చూస్తూ ఉన్నాం మనం. ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా ఒకనప్పుడు అసలు కులగణనే చేయను అని చెప్పినటువంటి మోడీ ప్రభుత్వము, అమిత్ షా గారు, అదేవిధంగా డిఫెన్స్ మినిస్టర్ ఇలా ఎఫిడేవిట్ ఇచ్చి వాళ్ళు నవ్వులు పాలయ్యారు. మరి ఏ విధంగా వాళ్ళకి తెలియదా? మరి ఈ రోజున సుప్రీంకోర్టుకి ఇవాళ వెళ్ళి ఇచ్చిన తర్వాత కూడా ఇవాళ విత్డ్రా చేసుకుని, అంటే ఇక భారతదేశంలో కులగణ అనేది ఇప్పుడు ఒకటే ఒక ఎజెండా. ఇవాళ ఏ పార్టీకైనా సరే కుల సమస్య వాళ్ళే చారిత్రకంగా 4000 సంవత్సరాలు క్రియేట్ చేసిన సమస్య ఈ రోజున ఇంకో రూపంలో వచ్చింది. మరి ఎందుకు వచ్చింది అంటే ఆ కులాలకు సంబంధించిన వ్యక్తుల్ని, వ్యవస్థల్ని అన్నిటి కూడా సర్వనాశనం చేసి కుల వ్యవస్థ పెట్టి వాళ్ళు చదువుకోలేకుండా చేసి ఈ రోజున దౌర్భాగ్య పరిస్థితి కేవలం ఈ వర్గ సమాజమే. మరి ఆ సమాజం గురించి ఈ రోజున కులగణన చేస్తే కానీ వాళ్ళకి ఏదైనా బెనిఫిట్స్ ఇవ్వాలంటే ఇలా కోర్టులు అడుగుతా ఉన్నాయి 50% చేర్చబడి. ఎవరు చెప్పిండండి? ఏ కోర్టులో ఉన్నదండి? ఏ రాజ్యాంగంలో రాసింది 50% ఇవ్వని? మరి మన వాళ్ళు ఎప్పుడో ప్రశ్నించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. 50% అనేది మీరు పెట్టిన సీలింగ్. వాస్తవానికి చట్టంలో అట్లా లేదు. వాళ్ళ జనాభా ఎంత ఉందో వాళ్ళ జనాభా ప్రకారం ఇవ్వమనే అంబేద్కర్ రాసినటువంటి కాన్స్టిట్యూషన్ ఉన్నది. దాన్ని పక్క పెట్టి కొత్తది పట్టుకొచ్చింది ఈ సుప్రీంకోర్టు జడ్జెస్ అని. అది పక్క పెడదాం. ఈ రోజు చూస్తా ఉన్నాం ప్రభుత్వాలు ఈ రోజున అదే ఎజెండాతో అలా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత వాళ్ళది ఉన్నది. దాని ప్రత్యేకంగా 9th షెడ్యూల్ ఏదైతే మార్చాలనుకున్న 9th షెడ్యూల్ ప్రకారమే చేయగలిగితే ఖచ్చితంగా ఇప్పుడు మన ఐఏఎస్ ఆఫీసర్ గారు చెప్పినటువంటిది ఏదైతే దీనికైతే ఆటంకాలు ఏమీ లేవు. ఈ రోజున 69% చేస్తున్నటువంటి స్టాలిన్ ప్రభుత్వం 50 సంవత్సరాలను పాటిస్తున్నటువంటి రిజర్వేషన్ని అదే మనకి ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు? ఇలా మేము బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతాను. బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వాళ్ళు చెప్తా ఉన్నారు 26లో 27లో మేము లెక్క పెట్టి మేము చేస్తామని. మిమ్మల్ని ఎవరు నమ్మాలి చెప్పండి? 2014 ఇదే చెప్పిండ్రు వాళ్ళు. ఏది చెప్పిండ్రు? మేము కులగానం చేస్తామని చెప్పి పవర్కి వచ్చింది. పవర్కి వచ్చినటువంటి పుట్టుకతో ఎవరైతే కానిటువంటి మోడీని బీసీ చేసిండ్రు. అంటే మీకు అందరూ బీసీ అని మొత్తం మోసం చేయడం తప్పిస్తే ఉంది. రేపు బీజేపీ ప్రభుత్వం దేశమంతా వస్తుంది. వాళ్ళు చెప్పింది చేయమని చెప్పండి. ఇలా కులగణనే కాదు 29th షెడ్యూల్లో పెట్టి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో 42%ని దాన్ని ఇంప్లిమెంట్ చేయమనండి. ఈ భారతదేశంలో ఆ బీజేపీ పార్టీ తప్పిస్తే ఇంకే పార్టీ కూడా ఉండదు.
మేము చెప్పాం గతంలో కూడా వాళ్ళు చిత్తశుద్ధితో చేయగలిగితే ఖచ్చితంగా అన్ని ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాల్లో వస్తాయి. వాళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదనేది కూడా మేము చెప్తా ఉన్నాం మేము. కాబట్టి ఇప్పటికైనా ఈ రోజున పెట్టింది ఈ మేధావుల ఫోరము మనం తీసుకెళ్లాల్సిన అవసరం, మనం చేయాల్సిన కార్యక్రమం. గ్రామానికి కూడా బీసీలందరూ ఏకమయ్యి ప్రభుత్వాల మీద మనం ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా 42% మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలా సంతోషము. మంచిర్యాల జిల్లా కేంద్రం లయన్స్ క్లబ్ భవనంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నడిపెల్లి వెంకటేశ్వరరావు హాజరై మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గత 52 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల నూతన అధ్యక్షుడుగా కారకూరి చంద్రమౌళి, సెక్రటరీగా సుధాకర్ రెడ్డి, ట్రెజరర్గా రామస్వామిలను ఎన్నిక చేయడం జరిగిందని, ఆ వెంటనే నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారని తెలిపారు. గత కార్యవర్గ సభ్యులు అందించిన సేవలకు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ నూతన కార్యవర్గాన్ని కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువ కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సురేష్, ప్రోగ్రాం చైర్పర్సన్ మధుసూదన్ రెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాలలో ఈరోజు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొని వారి చేత ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి నన్ను ఆహ్వానం మేరకు రావడం జరిగింది. మరి లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ఈ ప్రాంతం లోపల ఎన్నో సేవలు చేస్తున్నది. గత 52 సంవత్సరాలుగా సేవలు అందిస్తూ 51 సంవత్సరాల సేవలు ఇస్తూ ఈనాడు 52 సంవత్సరంలోకి అడిగేటి ఈ ప్రాంతంలో ఎన్నో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, కళ్ళ ఆపరేషన్లు, బ్లడ్ డొనేషన్స్, అట్లా ఎనలేని సార్లు నీడ్ బేస్ ఈ కళ్ళు ఎన్నో సార్లు ఇక్కడ చుట్టుపక్కల అడవులలో గ్రామాల లోపల ఫైర్ అయితే వాటి అన్నింటినీ ఆదుకోవడం, ఆర్దులకు సేవలు చేస్తూ ఈ ప్రాంతం లోపల అన్ని మనుషుల ప్రజల్లో కూడా మనగడలో ఉంటూ ఎంతో సేవలు చేసి ఈ ప్రాంతంలో ఎన్నో మంచి పేరు సంపాదించుకున్నది లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల. మరి ఈ సంవత్సరం కారకూరి చంద్రమౌళి గారు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా, అలాగే సుధాకర్ రెడ్డి గారు సెక్రటరీగా, రామస్వామి గారు ట్రెజరర్గా ఎన్నుకోబడినారు. గతంలో ఉన్న ప్రెసిడెంట్ బాలమోహన్ గారు దాదాపు 250 కార్యక్రమాలు చేసి ఎంతోమంది ఆర్తులకు దాదాపు 40 వేల మందికి ఈ ప్రాంతంలో సేవలు అందించడం జరిగింది. మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు కారకూరి చంద్రమౌళి గారు కూడా వారి టీం అంతా కూడా ఎన్నో సేవలు చేస్తుందని చెప్పి మరి ప్రోగ్రామ్ చైర్పర్సన్ మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల మా సీనియర్ మెంబర్లు అందరితో కూడా చిదుర సురేష్ గారు ఇన్స్టలేషన్ ఆఫీసర్గా వచ్చి కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఈ ప్రాంతంలో చంద్రమౌళి గారు వారి ఆధ్వర్యం లోపల మంచి సేవలు చేస్తారని చెప్పి భావిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్ 320G ఆధ్వర్యంలో నన్ను కొత్త అధ్యక్షుడు ఎన్నికైనందుకు నా కమిటీ సభ్యులందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఎందుకంటే నాకు ఈ సంవత్సరం అంటే 52వ సంవత్సరం నేను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు నేను మంచిర్యాలలో పలు సేవా కార్యక్రమాలకు దాదాపు 40,000 మందికి లబ్ధి పొందే విధంగా చేయాలనే ఆలోచన పెట్టుకున్నాం. ఎందుకంటే మన ఉచిత కంటి ఆపరేషన్లు మెయిన్ బీదవాళ్ళు చాలామందికి కళ్ళు పడలేని పరిస్థితిలో ఉన్నారు. మారుమూరు గ్రామాలలో వాళ్ళను చైతన్యపరిచి ఆపరేషన్ చేయించడం కానీ యువతను చైతన్యపరిచి రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం, పర్యావరణ దృష్టిలో ఉంచని చెట్లు నాటడం, అదేవిధంగా యువతను మద్యానికి బానిస కాకుండా వాళ్ళను కూడా చైతన్యపరిచి ఒక సమార్గంలో మాట్లాడడం, పిల్లలను క్యాన్సర్ల బారి పడకుండా డాక్టర్లతో అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా పలు ఆశ్రమాల్లో అన్నదానాలు,
ఇలా ముస్లింలకు రంజాన్ బక్రీద్ సందర్భంలో పేదవాళ్లకు తోపాలు పంపిణీ చేయడం, అదేవిధంగా పలు సేవా కార్యక్రమాలు చేయాలన్న దృష్టిలో లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నన్ను ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ కార్పూర్ చంద్రమూలి. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ అయేషా మస్రత్ ఖాన్ పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. వైద్య కళాశాలలో కొరతగా ఉన్న సిబ్బందిని త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి సిబ్బంది కొరత లేకుండా చూస్తామని తెలిపారు. దసరా పండగ వరకు నిర్మాణ దశలో ఉన్న కళాశాలను ప్రారంభిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లాలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల, మాతా శిశు కేంద్రం, ప్రభుత్వ ఆసుపత్రి భవనాలను త్వరగా పూర్తి చేసేలా పర్యవేక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ జిల్లా అధికారి హరీష్ రాజు, హాస్పిటల్ సూపరింటెండెంట్ హరీష్ చంద్రరెడ్డి, వైద్య కళాశాల ప్రిన్సిపల్ సులేమాన్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మంచిర్యాల సంబంధించిన సౌకర్యాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది, కొత్త మెడికల్ కాలేజ్కి సంబంధించి, కొత్త గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్కి సంబంధించి దానికి ఎలా వర్క్ నడుస్తుంది, ఎక్కడ వరకు వర్క్ పూర్తిగా అయింది, ఇంకా ఎంత వర్క్ మనం చేయాలి. బికాజ్ బై దిస్ ఇయర్ వీ హ్యావ్ టు గివ్ ద కాలేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్ బిల్డింగ్ అనేది తయారు చేసుకొని అది ఫంక్షనింగ్లోకి తీసుకొని రావాలి. అది అన్నీ కూడా చూసుకోవడానికి జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనకు ఏదైతే 450 బెడ్ గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ కావచ్చు, అదేవిధంగా మెడికల్ కాలేజ్ అనేది ప్రారంభం చేయడం జరిగింది. చాలా మంచిగా ఇక్కడ మనం ఇంటి వరకు రిజల్ట్స్ అనేది చూడడం జరిగింది. అందరిలోని ఇంట్రాక్షన్ కూడా చేశాము. మరి R&D డిపార్ట్మెంట్ ఏదైతే మనకి ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సంబంధించిన బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అదేవిధంగా MIDC పరంగా మనకు హాస్పిటల్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ జరిగింది. ఈ రెండు వర్క్స్ కూడా ఇక్కడ ఈరోజు వెళ్ళి చూడడం అనేది జరిగింది. మరి వర్క్స్ కూడా త్వరలోనే వాళ్ళు పూర్తిగా చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా చేసినప్పుడు మనం చాలా మెరుగైన సర్వీసెస్ ఇక్కడ ప్రజలకు అందించవచ్చు అని భావిస్తున్నాను. మరి త్వరలోనే దాదాపు దసరా టైంకి అక్టోబర్ వరకు ప్రాజెక్ట్స్ అనేది పూర్తి చేసి మాకు ఇస్తారన్నారు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే టీచింగ్ కాలేజ్ ఉన్నది, మెడికల్ కాలేజ్, అక్కడ మనం ఏదైతే HR ఉంది, ఎస్పెషల్లీ ప్రొఫెసర్స్ కావచ్చు, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఏదైతే స్టూడెంట్స్కి టీచింగ్ చేయడానికి అది ఎక్కడెక్కడైతే కొరత ఉన్నది ఆ డిపార్ట్మెంట్స్లో అక్కడ కూడా మనం ఇంకా కొత్త ప్రొఫెసర్స్ని పోస్టింగ్ అనేది కూడా త్వరలో ఇవ్వడం జరుగుతుంది. అది కాక మనకు అవుట్సోర్సింగ్, అదేవిధంగా కాంట్రాక్ట్లో కూడా కొన్ని సర్వీసెస్ ఏదైతే త్వరలోనే జియో రావడం జరుగుతుంది. ఆ జియో ప్రకారం వీళ్ళు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అవి కూడా సర్వీసెస్ ఇక్కడ లోకల్లో వాళ్ళు క్రియేట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ ఇవ్వచ్చు. మరి అదేవిధంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, ల్యాబ్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కావచ్చు, దానికి సంబంధించిన కూడా ఏదైతే కొత్త అనేది త్వరలోనే అదే పూర్తి చేసి అన్ని రకాలుగా ఈ హాస్పిటల్ అండ్ టీచింగ్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ అనేది ఫంక్షనింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రామకృష్ణపూర్ పట్టణంలోని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ CITU యూనియన్ ఆఫీస్లో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా కోల్ వర్కర్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి అల్లి రాజేందర్, బ్రాంచ్ అధ్యక్షులు S వెంకటస్వామి, ఉపాధ్యక్షులు రామగిరి రామస్వామి, వడ్లకొండ ఐలయ్యలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ బొగ్గుగని కార్మికుల హక్కుల కోసం కోల్ వర్కర్స్ ఫెడరేషన్ ఇచ్చిన నిర్ణయం మేరకు జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బొగ్గుగని కార్మికులు కూడా పాల్గొని విజయవంతం చేయాలన్న నిర్ణయం మేరకు కోల్ ఇండియాతో పాటు సింగరేణిలోనూ కార్మికులందరూ సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ లేబర్ కోడ్ల వలన జరుగు నష్టాన్ని వివరించే బుక్లెట్ను CITU ఆవిష్కరించడం జరిగింది. బీజేపీ మోడీ ప్రభుత్వం కోవిడ్ను అడ్డుపెట్టుకుని కార్మికులు ప్రజలెవ్వరూ బయటికి రాని సమయంలో పార్లమెంట్లో దొంగచాటుగా కార్మికుల హక్కులను తీసివేసే విధంగా చట్టబద్ధత లేని లేబర్ కోడ్లను తీసుకువచ్చి ఆమోదం చేసుకున్నారని, వాటిని అమల్లోకి తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. లేబర్ కోడ్లు అమలు కాకముందే మన పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పని గంటలను పెంచే విధంగా కేబినెట్లను ఆమోదం చేసుకున్నారని, భవిష్యత్తులో లేబర్ కోడ్లు అమలైతే పని గంటలను పెంచి కార్మికులను కార్పొరేట్లకు కట్టు బానిసలుగా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీలు జడల ప్రవీణ్, బుద్ధ సురేష్,
అంగడి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్త సమ్మె జూలై 9న జరగబోతుంది. ఈ సమ్మెలో భాగంగానే ఈరోజు బుక్లెట్ను కూడా మేము విడుదల చేశాం. ప్రధానంగా ఈ బుక్లెట్లో ఈ సమ్మె చేయకపోతే నష్టం ఏంటి, చేస్తే లాభం ఏంటనే విధానాలు కూడా ప్రతి ఒక్కరు మేము తెలియపరిచాం. ఈ సమ్మె కనుక జరగకపోతే కార్మిక వర్గానికి చాలా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం నీచంగా సంఘటిత అసంఘటిత కార్మికుల్ని బడా పెట్టుబడిదారులకు సపోర్ట్ చేస్తూ కార్మిక వర్గాన్ని అణచివేసే విధంగా ప్రయత్నాలు జరుగుతుంది. దానిలో భాగంగానే ఇవాళ 44 చట్టాల నుంచి 28 చట్టాలకు కుదిస్తూ 4 కోళ్లుగా విభజించడానికి ప్రయత్నం చేస్తుంది. 4 కోళ్లు అమలు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఈ 4 లేబర్ కోడ్లు ఏదైతే ఉందో దాని వ్యతిరేకంగా జూలై 9 సమ్మెను విజయవంతం చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ప్రధానంగా ఏదైతే మనము కొట్లాడి హక్కులు సాధించుకుని హక్కులు హరించే విధంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా 8 గంటల పని విషయంలో చికాగో నగరంలో 1000 మంది ప్రాణాలు అర్పించి 8 గంటలు సాధించుకున్నాం. కానీ ఈరోజు ఆ 8 గంటల పని కాకుండా 12 గంటల పనిని అమలు చేసే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల్లో ఎక్కడైతే అధికారంలో ఉందో అక్కడ 12 గంటల పని కూడా అమలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే కాదు, ఇవాళ 4 కోళ్లు కనుక అమలు కనుక వస్తే ఇవాళ వేజ్ కమిటీ ఉండదు, ఇవాళ క్వార్టర్లీ బోనస్ ఉండదు, పిఎల్ఆర్ బోనస్ ఉండదు, తదితర హక్కులు మనం కోల్పోతాం. అదే కాదు, ఇవాళ కార్మికులను అంచివేసే విధంగా ఇవాళ లెటర్స్ ఇచ్చినా అడిగేటువంటి పరిస్థితి ఉండదు, ఇవాళ డిస్మిస్ చేసినా అడిగేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు కూడా జూలై 9న సింగరేణిలో పెద్ద ఎత్తున ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జూలై 9న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయవలసిన బాధ్యత సింగరేణి కార్మికులకు ఎంతైనా ఉందని తెలియపరుస్తున్నాం. దీనిలో అన్ని సంఘాల బిఎంఎస్ తప్ప అన్ని సంఘాలు కూడా ఈ సమ్మెలో కలిసి వస్తున్నాయి. ఇవాళ ఏఐటీసీ, ఐఎన్టీసీ, హెచ్ఎంఎస్, సిఐటి 4 సంఘాలు కూడా ఈ సమ్మెకు మద్దతు తెలిపాయి. దానిలో భాగంగా కార్మిక వర్గం సంఘాలు మద్దతు తెలిపి ఎవరి అనుకూలంగా ఈ యొక్క సమ్మెను విజయవంతం చేసిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియపరుస్తున్నాం. ఒకవేళ కనుక సమ్మె జరగకపోతే మన మీద చాలా ఈ 4 కోళ్లు కనుక అమలు చేసే పరిస్థితి కనుక జరిగితే చాలా ఇబ్బందులకు గురవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు ఆత్మ విమర్శ చేసుకొని ఈ సమ్మె నా హక్కు, ఈ సమ్మె వల్ల నేను నష్టపోతున్నా, ఈ సమ్మె వల్ల సాధించుకున్నటువంటి హక్కులను కోల్పోతున్నాను దాని మీద ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచించి జూలై 9న దేశవ్యాప్త సమ్మెను ప్రతి ఒక్కరు కూడా ఇంటికా నుంచి బావి మీదకి రాకుండా ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని మనవి చేస్తున్నాం. రామకృష్ణపూర్లోని ఆర్కేసీ ఓఏ క్లబ్లో ఆదివారం జరిగిన సీనియర్ జర్నలిస్టు మునీర్ మెమోరియల్ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. క్యాతన్పల్లి మున్సిపల్ 2వ వార్డు మాజీ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉచిత వైద్య శిబిరం కరీంనగర్లోని రేనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మంచిర్యాలలోని మెడిలైఫ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్యాతన్పల్లి మున్సిపల్ కమిషనర్ గద్దెరాజు, ఎస్ఐ రాజశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మునీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ వైద్య శిబిరంలో క్యాతన్పల్లి మున్సిపల్ ఏరియాలోని ప్రజలు సుమారుగా 1050 వరకు వివిధ పరీక్షలు నిర్వహించుకొని సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుకున్నారు. ఈ క్యాంపులో రక్త పరీక్షలు, బీపీ, ఈసీజీ, 2D ఈకో పరీక్షలు నిర్వహించారు. జనరల్ ఫిజిషియన్, చెస్ట్ ఫిజిషియన్, కార్డియాలజీ, న్యూరాలజీ, జనరల్ సర్జన్, ఈఎన్టీ, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్ మొదలగు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లచే వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రేనే హాస్పిటల్ జనరల్ మేనేజర్ పవన్ ప్రసాద్, రామ్ రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు. మన కాతపల్లి పట్టణంలో ఆర్సీఓ క్లబ్లో జరుగుతుంది. సార్ నాకు గత 5 సంవత్సరాల నుంచి పరిచయం. ఈ కోల్బెల్ట్ ఏరియాకి సంబంధించి గత 40 సంవత్సరాల నుంచి జర్నలిస్ట్గా, అలాగే ఏదైతే పీడిత వర్గాలు ఉన్నాయో వాళ్ళ తరఫున ఎప్పుడు పోరాడే ఒక యోధునిలాగా, అలాగే కొన్ని వందల సంఖ్యలో జర్నలిస్టులు తయారు చేసిన ఉత్తమ జర్నలిస్టులాగా, అలాగే హక్కుల కోసం ఎప్పుడు కూడా ముందుండేవారు. అలాంటి సారు ఇప్పుడు మన మధ్యలో లేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. అయినా కూడా ఏంటంటే సారు ఎప్పుడు మాట చెప్పుకుండేవారు. సారు అంటే పేదవాళ్ళకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అనేది ఎప్పుడు కొనసాగాలని చెప్పి ఇప్పుడు వాళ్ళ శిష్యులకు కానీ లేకపోతే వివిధ అధికారులకు నిర్దేశం చేసేవారు. దానిలో భాగంగా సార్ను స్మరించుకుంటూ మనము కేతపల్లి పట్టణంలో ఈరోజు
జిల్లాలో కూడా ఈ హెల్త్ సంబంధించిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నదో మునిసార్ని స్ఫూర్తిగా తీసుకొని ఎవ్రీ 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి తీసుకొని వస్తే చాలా వరకు పేదవాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటారని చెప్పి సార్ స్మారకార్థం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంప్లో రెనే హాస్పిటల్ కరీంనగర్ మరియు మిడిలైఫ్ హాస్పిటల్స్ మంచిర్యాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ ఇక్కడ నిర్వహిస్తున్నాం. దరిదాపు 10 నుంచి 12 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు ఈ క్యాంపులో ఉచితంగా సేవలు అందించడానికి రెడీ ఉన్నారు. దానికి కావాల్సిన మందులు కూడా ఫ్రీగా ఉన్నాయి. కాబట్టి ఈ క్యాంపు మీరందరూ సద్వినియోగం చేసుకోవాలి. సార్ ఉన్నంతసేపు ఎప్పుడు బడుగు బలహీన వర్గాలకి పేదవారికి ఉచితంగా వైద్యం అందాలి, విద్య కావాలి అని కోరుకునేవారు. కొన్ని వందల మంది జర్నలిస్టులని తను ఈ పారిశ్రామిక ప్రాంతానికి తయారు చేసిన వ్యక్తి. సో మన మధ్యలో తను ఈ రోజు లేనప్పటికీ తన గుర్తు కోసం మనం ఈ క్యాంపు ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఇంకా ఇట్లాంటి మెడికల్ క్యాంపులు మేము నిర్వహిస్తాం. రామకృష్ణాపూర్ పట్టణంలోని మున్నూరు కాపు సంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. కమిటీ గౌరవ అధ్యక్షులుగా రామిడి కుమార్, అధ్యక్షులు గాండ్ల సమ్మయ్య, ఉపాధ్యక్షులు ఆత్మకూరి మహేందర్, మిట్టెపల్లి సుధాకర్, పొనగంటే సత్తయ్య, ఆశవేణి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా అలుగుల సత్తయ్య ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా గాండ్ల సమ్మయ్య మాట్లాడుతూ సంఘం బలోపేతానికి కృషి చేస్తానని, నూతన భవన నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. యూత్ కమిటీ అధ్యక్షుడు కార్యదర్శులకు కూడా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు నేను చాలా సంఘాలకు అధ్యక్షులు ఉన్నా కానీ మన సంఘానికి వచ్చేసరికి కొంచెం భయం అవుతుంది. దయచేసి మీరు అందరూ కూడా నాకు సహకరించాలి. ఎందుకంటే స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది మన సంఘంలో. ఎవరైనా మాట్లాడతారు. నా మీద పెట్టిన ఈ బరువును సాధ్యమైనంత వరకు ఈ అందరికీ అందుబాటులో ఉండి మన సంఘం బలోపేతానికి నేను నా శాయశక్తుల కృషి చేస్తానని ఈ అందరికీ సభాముఖంగా ప్రమాణం చేస్తూ, ఇప్పుడు ఇంకా 2 కమిటీలు మిగిలినాయి. ఒకటి మహిళా కమిటీ ఉంది, రెండోది యూత్ కమిటీ ఉన్నది. అది మేము డేట్ ఫిక్స్ చేసి మళ్ళీ మీకు అందరికీ మన కుల బాంధవులందరికీ చెప్పి ఆ కమిటీలు కూడా 2 కమిటీలు కూడా పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా చెప్తుంది. మన మున్నూరు కాపు నూతన కమిటీ అధ్యక్షునిగా మన గాండ్ల సమ్మన్న పటేల్ గారిని అందరి సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. వారికి మా అందుబాటులో ఎప్పుడు ఫోన్ చేసినా స్పందించి అందరి ఏదైనా కానీ నేను ఉన్నా అని చెప్పని ముందుకు రావాలని చెప్పని అందరి అభిప్రాయం. అలాగే ఇప్పుడు బాధ్యత అప్పటికన్నా ఇప్పుడు బాధ్యత ఎక్కువ పెరిగింది. కొంచెం ఇంకా ముందుకు వచ్చి మనకు నూతన ఈ కమిటీ ఎవరున్నారో అందరూ అప్పటి కమిటీ లెక్క కాకుండా అందరూ చేదోడు వాదోడుగా ఒక్కరితో కాదు, అందరు కలిసి ఉంటేనే ఏదైనా ముందుకు పోతాం. లేకపోతే ముందుకు పోయేది జరగదు. ఎందుకంటే ఒకరు వాళ్ళు చేస్తలేరు, వీళ్ళు చేస్తలేరు, నాకేంటి అని చెప్పి అనుకోకుండా అందరూ సమిష్టిగా ఉంటేనే మన సంఘం ముందుకెళ్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు. మంచిర్యాల కార్పొరేషన్ నస్పూర్ పట్టణ వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు అందించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. బీసీలకు 42% రిజర్వేషన్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. బీసీలకు రిజర్వేషన్ల సాధన చైతన్య సదస్సులో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ టి చిరంజీవులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో లయన్స్ క్లబ్ మంచిర్యాల నూతన కార్యవర్గం ఏర్పాటు. నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ నడిపెల్లి వెంకటేశ్వరరావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.